సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా వారణాసి. ఈ వారణాసి సినిమాలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు. ఈ వారణాసి సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాలు ఉన్నాయి. ఈ వారణాసి సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ దగ్గర నుంచి ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పుడు వారణాసి సినిమా మీద ఒక బిగ్గెస్ట్ అప్డేట్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. అదేంటి అంటే వారణాసి రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయింది. రిలీజ్ డేట్ ఎప్పుడు ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వారణాసి విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది. 2027 ఏప్రిల్ 7న వారణాసి సినిమా రిలీజ్ చేయబోతున్నట్లుగా దర్శక ధీరుడు రాజమౌళి ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్నటువంటి ఈ భారీ ప్రాజెక్ట్ రిలీజ్ డేస్ కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే 2027 ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్నట్లుగా ఈ వార్తలు వస్తూ ఉన్నాయి. ఏప్రిల్ 7వ తేదీతో కూడినటువంటి హోర్డింగ్లు వారణాసిలో గురువారం రోజు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఇది వారణాసి విడుదల తేదీనే రాజమౌళి విభిన్న ప్రమోషన్స్ అంటూ ఎక్స్లో చర్చ జరుగుతూ ఉంది. ఈ సినిమా గ్లిమ్స్ ఈవెంట్లో 2027 వేసవి విడుదల అనే చిత్ర బృందం ఈ సినిమాకి సంబంధించినటువంటి రిలీజ్ డేట్ అంటే డేట్ అనౌన్స్ చేయకపోయినప్పటికీ ఈ సినిమా 2027 వేసవికి విడుదల కాబోతుందంటూ వారు చెప్పినటువంటి నేపథ్యంలోనే 2027 ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా భాషల్లో వారణాసి సినిమా విడుదలకి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. సో అభిమానులు ఏప్రిల్ 7నే ఫిక్స్ అయిపోయారు. తాజాగా రాజమౌళి దాన్ని ఖరారు చేశారు. వరుస సెలవుల నేపథ్యంలోనే ఈ సినిమా ఆ డేట్ను ఫిక్స్ చేసినట్లుగా విడుదలకి తెలుస్తోంది. ఉగాది, గుడి పడవాని పురస్కరించుకొని 2027 ఏప్రిల్ 7వ తేదీన బుధవారం రోజు సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆ తరువాత వరుస సెలవులు రాబోతున్నాయి. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, 15న శ్రీరామనవమి, అలాగే తమిళ సంవత్సరాదిని అదే సమయంలో జరుపుకోబోతున్నారు. కాబట్టి ఈ సినిమా ఎప్పుడైతే విడుదలవుతుందో ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు కొన్ని వరుస సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలోనే అది సినిమాకి కలిసి వచ్చేటువంటి అంశంగా భావించే చిత్ర బృందం 2027 ఏప్రిల్ 7వ తేదీన వారణాసి సినిమా రిలీజ్ డేట్ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. భారీ హంగులు, అత్యున్నతమైనటువంటి విజువల్ ఎఫెక్ట్స్తో రూపొందించేటువంటి రాజమౌళి సినిమాలు కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటాయి. అయితే ఈసారి మాత్రం అనుకున్నటువంటి డేట్కి ఈ సినిమా వచ్చేందుకు జక్కన్న సన్నాహాలు చేస్తున్నారనేటువంటి సమాచారం అయితే అందుతుంది. షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుండగా తదుపరి షెడ్యూల్ని అంటార్కిటికాలో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే అక్కడ చిత్రీకరణ చేసినటువంటి తొలి భారతీయ సినిమాగా ఈ వారణాసి సినిమా రికార్డు సృష్టించేటువంటి అవకాశం అయితే ఉంది. పృథ్వీరాజ్ కుమారన్ అలాగే ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈ సినిమా మొత్తంగా 120 దేశాల్లో రిలీజ్ కాబోతూ ఉంది. ఈ విషయంలో కూడా వారణాసి రికార్డును అయితే నెలకొల్పేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో వారణాసి సినిమా వివిధ భాషలలో మొత్తంగా 120 దేశాలలో విడుదలయ్యేందుకు చిత్ర బృందం అయితే సన్నాహాలు సిద్ధం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా అంటార్కిటికాలో షూటింగ్ చేసుకునేటువంటి మొట్టమొదటి భారతీయ సినిమాగా కూడా ఈ సినిమా ఒక రికార్డుని సృష్టించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ వారణాసి సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. హైదరాబాద్లో ప్రత్యేకమైనటువంటి సెట్టింగ్స్ వేసి ఆ సెట్టింగ్స్లో చిత్రీకరణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ షెడ్యూల్ పూర్తయిన వెంటనే అంటార్కిటికాలో ఒక షెడ్యూల్ని ప్లాన్ చేసినట్లుగా రాజమౌళి సన్నిహితులు అయితే చెప్తున్నట్లుగా ఈ వార్త సారాంశం. సో నిజంగా అంటార్కిటికాలో గనక ఈ వారణాసి సినిమా షూటింగ్ షెడ్యూల్ని కనుక ప్లాన్ చేసి ఉంటే భారతదేశంలోనే మొట్టమొదటి సినిమాగా అంటార్కిటికాలో షూటింగ్ చేయబోతున్న సినిమాగా ఈ వారణాసి సినిమా రికార్డుని అయితే నెలకొల్పేటువంటి అవకాశం ఉందని, అలాగే 120 దేశాల్లో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి గ్లిమ్స్ ఎప్పుడైతే విడుదలైందో ఆ విడుదలైన నాటి నుంచి కూడా వారణాసి సినిమా మీద విపరీతమైనటువంటి బజ్ అయితే ఉంది. సో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అంటూ నిజంగా సినీ
ప్రేమికులైతే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2027 ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా విడుదలకి సన్నాహాలు సిద్ధం చేసినట్లుగా చిత్ర బృందం ప్రకటించింది. థ్యాంక్ యూ సో మచ్.